వీరగుప్తుని విచిత్రగాథ. వీరగుప్తుడను యువకుడు బుద్ధిశాలి. అతను ఉద్యోగం వెతుక్కుంటూ రాజధాని నగరంలో తిరుగుతున్నాడు. ఆ పట్టణాన్ని ధర్మాంగదుడనే రాజు పరిపాలిస్తున్నాడు. కొద్ది కాలం క్రిందటే ఆ రాజు దగ్గరుండే మంత్రి మరణించాడు. ఆ ఉద్యోగాన్ని తమకివ్వమని ఎందరో కోరారు. అప్పుడు రాజు, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, అడిగిన వెంటనే జవాబులు చెప్పాలి. ఆ జవాబులు అప్పటి తన మనసుకు నచ్చేలా ఉండాలి. అలా చెప్పగలిగిన వారికి మంత్రి పదవి అన్నాడు. అనేక మంది వచ్చారు. కానీ రాజు అడిగిన ప్రశ్నలకు అతనికి నచ్చే సమాధానాలు చెప్పలేకపోయారు. రాజు తన షరతుల గురించి సింహద్వారం మీద ప్రకటన పత్రికను కట్టి ఉంచాడు. వీరగుప్తుడు రాజధానిలో సంచరిస్తూ ఆ ప్రకటన చదివాడు. తన పేరు రాసి, మీ ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పగలవాడను అని రాసి ఆ చీటీని రాజుకు పంపాడు. కానీ అప్పటికే అలా చాలామంది రావడం, తన ప్రశ్నలకు జవాబులు చెప్పక వెళ్ళిపోవడం జరుగుతుండడంతో విసుగు చెందిన రాజు అయిష్టంగానే అతన్ని సభలో ప్రవేశపెట్టమని భటులకు చెప్పాడు. కానీ వీరగుప్తుని చూడగానే ఇతను మంత్రి పదవికి రాజ్యాధికారానికి కూడా తగినవాడిలా కనబడుతున్నాడు అనిపించింది. వీరగుప్తుడి ముఖ వర్చస్సు, కన్నులలో కాంతి, శరీర సౌష్ఠవము అంత గొప్పగా ఉన్నాయి. ఇతనిని ఒక ప్రశ్న వేస్తాను, దానికి చక్కని జవాబు చెబితే ఇతన్నే మంత్రిగా నియమించుకుంటానని నిశ్చయించుకున్నాడు. అయ్యా, 12లో 4 పోతే ఎంత అని అడిగాడు. ఆ ప్రశ్నకు సభలోని వారంతా తెల్లబోయారు. రాజు ఇతని ఎంత తేలికైన ప్రశ్న వేశాడు అని. 0 అన్నాడు వీరగుప్తుడు క్షణమైనా ఆలోచించకుండా. ఆ మాట విన్న సభ్యులందరూ ఒక్కసారి పక్కున నవ్వారు. ఇంత చిన్న లెక్కే తెలియని వాడు మంత్రి పదవికే ఎగబడి వచ్చాడా? రాజు ఏదో అడుగుతాడని అనుకున్నాం. ఇలాంటి తేలిక ప్రశ్న అడుగుతాడనుకుంటే మనమే ముందుకు వెళ్ళే వాళ్ళం కదా. రాజులకి తామేం చేస్తే అదే గొప్ప. కాకపోతే ఆ ప్రశ్న ఏమిటి అనుకున్నారు. ధర్మాంగదుడు, అయ్యా, ఇన్నాళ్ళకి నాకు తగిన మంత్రి నీ రూపంలో లభించాడు. నీ పాటి బుద్ధిశాలెవరూ నాకు తటస్థపడలేదు. నేడు చాలా సుదినము. ఇదిగో మంత్రిత్వ ముద్రిక. నువ్వే నా మంత్రివి అని 3 సార్లు పలికాడు. ముద్రికలని అతనికి అందించాడు. సభ్యులలో కొందరు రాజంత మూర్ఖుడు అనుకున్నారు. కొందరు సాహసించి లేచి, రాజా, ఎందరికో ఎంతో చిక్కు ప్రశ్నలు వేసి వారు చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందక పొమ్మన్నారు. ఇతనినేమో అతి సులభమైన ప్రశ్న అడిగారు. దానికి కూడా అతను సరైన సమాధానం చెప్పకపోయినా మంత్రిగా చేసుకున్నారు. ఇది అన్యాయం కాదా? 12లో 4 పోతే 8 కాక 0 ఎలా అవుతుందనే అనుమానం మమ్మల్ని పీడిస్తుంది. దీనిని నివృత్తి చేయగలరు అన్నారు. వాళ్ళని మూర్ఖులుగా చూస్తూ, వినండి, 12లో 4 పోతే 8 అని అందరికీ తెలిసిందే. కానీ నా అభిప్రాయం ఏమిటంటే, సంవత్సరంలోని 12 మాసాలలో వర్షాకాలంలోని 4 మాసాలు తీసేస్తే, అంటే వర్షాలు పడకపోతే ఏం మిగులుతుంది అని. వర్షాలు కురవకపోతే 0 కాక మరేం మిగులుతుంది? ఇంత అర్థవంతమైన జవాబు చెప్పిన ఇతని కంటే మంత్రి పదవికి మరెవ్వరు అర్హులు అన్నాడు. సభ్యులు తలదించుకున్నారు. ఇంతటితో కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.